ఒకరోజు నా సోదరుడు ధృతరాష్ట్రుడు నాతో ఇలా అన్నాడు. పాండు, నేను జ్యేష్ఠుడిని. ఈ హస్తినాపుర సింహాసనంపై మొదటి హక్కు నాదే. నేను అంధుడినైనంత మాత్రాన నా హృదయానికి వెలుగు ఉండదా? బుద్ధి, ధర్మం, అనుభవం నాలో లేవా? నేను అనర్హుడనని మీరందరూ కలిసి సింహాసనాన్ని నాకు దూరం చేశారు. కాలమే మీకు సమాధానం చెబుతుంది అని నా మీద కోప్పడ్డాడు. భీష్మ పితామహుడు, గురువులు, రాజ్యసభ మంత్రులు అందరూ నిర్ణయించి ధర్మం ప్రకారం నన్ను రాజును చేశారు. నేను దాన్ని పాటించాను. అది నా తప్పు ఎలా అవుతుంది? ఓ విధి, నన్నే ఎందుకు ఎంచుకున్నావు? ఒక క్షణం, ఒక బాణం, ఒక శాపం నా జీవితాన్ని చీకటిగా మార్చేశాయి. భార్యలను కూడా తాకలేని ఈ జీవితం జీవితం అంటారా? ఇది అనుక్షణం మరణమే. అందుకే నేను అడవికి వచ్చాను. నాతో పాటు నా భార్యలు కుంతి, మాద్రి కూడా వచ్చారు. ఒకరోజు కుంతి దూర్వాస మహర్షి తనకు ఇచ్చిన వరాన్ని గురించి నా దగ్గర ప్రస్తావించింది. దేవతలను ఆహ్వానించి సంతానం పొందగలిగే శక్తి ఆమెకు ఉంది. ధర్మదేవుని అనుగ్రహంతో యుధిష్ఠరుణ్ణి, వాయుదేవుని కృపతో భీముణ్ణి, దేవేంద్రుడి ఆశీర్వాదంతో అర్జునుణ్ణి జన్మించింది. అదే వరాన్ని మాద్రికి కూడా ఇచ్చింది. మాద్రి కూడా అశ్విని దేవతల అనుగ్రహంతో నకుల సహదేవులకు జన్మనిచ్చింది. ఆ 5గురు కుమారులను చూస్తుంటే నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. మనిషి ఎంత గొప్పవాడైనా కోరికలపై నియంత్రణ లేకపోతే వినాశనం తప్పదు. ఒక వసంత ఋతువు, ప్రకృతి పరవశించింది. పూల పరిమళం, పక్షుల కిలకిలారావాల మధ్య నేను మాద్రిని చూశాను. ఆ అందాన్ని చూడగానే నా మనసును అదుపు చేయలేకపోయాను. ఆమెను ఆలింగనం చేసుకున్నాను. వెంటనే మహర్షి శాపం పనిచేసింది. నా శరీరం శక్తిని కోల్పోయింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అజ్ఞానంతో చేసిన ఒక తప్పు జీవితాన్ని నాశనం చేస్తుందని. ప్రజలారా, మీరు నా నుండి గ్రహించవలసింది, నేను తొందరపాటుతో చేసిన తప్పు వలన శాపానికి గురయ్యాను. ఏ మనిషి అయినా మోహం, కామం అనే బలహీనతలు ఉంటే నాలాంటి దుస్థితే ఏర్పడుతుంది. కావున మీరు ధర్మాన్ని పాటించండి. అదే శ్రీరామ రక్ష.